ఆమె ఇంటర్ చదివింది. షేర్ మార్కెట్ దుకాణం ఓపెన్ చేసింది. కొందరు నిరుద్యోగులకు అధిక జీతాలు ఆఫర్ చేసి ఉద్యోగులుగా నియమించుకుంది. ఆమె సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు తెలిసిన వారితో డిపాజిట్లు వసూలు చేయించింది. 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన మాయిలేడి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఈమె పేరు జోహ్రా గులాబ్ షేక్. ముంబైకి చెందిన మహిళ. ఇంటర్ వరకు చదువుకుని షేర్ మార్కెట్లో బాగా పరిజ్ఞానం సంపాదించింది. షేర్ మార్కెట్ దుకాణం తెరిచి డిపాజిట్లు సేకరించి ముంబైలో కొందరికి కుచ్చుటోపీ పెట్టింది ఈ మాయలేడి. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత అక్కడ ఈ షేర్స్ బిజినెస్లో అక్కడ ఏదో చిన్న బిజినెస్ జీతం లెక్క చేసింది. కొందరి దగ్గర నాలెడ్జ్ సంపాదించుకున్నది. ఆ నాలెడ్జ్ని ఆధారం చేసేసుకొని ఆమె సొంత బిజినెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో బాంబేలోని కొన్ని రోజులు సొంతంగా ఈ డిపాజిట్స్. ఆ తరువాత హైదరాబాద్కు మకాం మార్చేసింది. క్రిసల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు పెట్టి ఇక్కడ ఓ షేర్ మార్కెట్ దుకాణాన్ని తెరిచింది. క్యాంపస్ సెలక్షన్ పేరుతో ఎంబీఏ స్టూడెంట్స్ ఉద్యోగులుగా తన ఆఫీసులో నియమించుకుంది. వాళ్ల మిత్రులు, బంధువుల వద్ద డిపాజిట్లు సేకరించేలా ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. నేను మీరు ఇచ్చిన డబ్బుని షేర్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నాకు చాలా లాభాలు వస్తాయి. దాని ప్రకారం మీకు 18 to 24% ఇంట్రెస్ట్ మీకు పే చేస్తా అంటే అందరూ కూడా మోటివేట్ అయిపోయి ఎక్కువ ఆశపడి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈమెది ఎవరినైతే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటుందో వాళ్ళకు జీతాలు, ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువ ఇచ్చి వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళందరితో డిపాజిట్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. 3 నెలల్లో హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఓపెన్ చేసిన జోహ్రా గులాబ్ షేక్ సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 3 నెలలు గడవక ముందే బిచాణా ఎత్తేసింది. ఆమె సంస్థలో ఉద్యోగంలో చేరిన ఓ యువతి వాళ్ల బంధువుల నుంచి సుమారు 20 లక్షల రూపాయలకు పైగా డిపాజిట్ చేయించింది. క్రిసల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఓనర్ అమ్మ బోర్డు తిప్పేయడంతో పోలీసులను ఆశ్రయించింది. అక్కడ చాలా మందికి ఎగ్గొట్టి డిపాజిట్స్ హైదరాబాద్ రాకేష్, ఈయన పేరు రామ్శెట్టి రాకేష్ కుమార్, ఈయనతో పరిచయం అయింది ఇదే బిజినెస్లో. ఈయన ద్వారా హైదరాబాద్ 2013లో వచ్చేసి పంజగుట్ట, బంజారాహిల్స్, సికింద్రాబాదు ఇట్లా వేరు బ్రాంచులు, చిన్న బ్రాంచులు చేసి అక్కడక్కడ ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ ద్వారా డిపాజిట్ సేకరించి అడ్రస్ లేకుండా మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఎవరికి దొరకకుండా పోతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ఎలాంటి లైసెన్స్ కూడా తీసుకోకుండా సంస్థను నిర్వహించినట్లు గుర్తించారు కస్టమర్లు. షేర్ మార్కెట్లో పెడతాను డబ్బులు వచ్చేదాన్ని మీకు గ్యారంటీ రిటర్న్స్ 18%, 24% అని చెప్పి తీసుకున్నది. సో నాకు ఈ షేర్ మార్కెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, నేను చేయలేకపోతే ప్రస్తుతం డిపాజిట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను, అది రాగానే మీ చేత ఓపెన్ చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసింది. అట్లా ఆల్రెడీ ఇరుకుపోయారు, సరే ఇస్తుంది కదా ఇంట్రెస్ట్ ఏదో ఒకట్లే తర్వాత అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేదు, కేర్ చేయలేదు. ఆ తర్వాత చూస్తే ఇక్కడ దీనికి ఏమీ లేదు, ఏ రిజిస్ట్రేషన్స్ ఏమీ లేవు. ప్లస్ రెండోది ఏంటంటే ఎప్పుడైనా డబ్బులు ఏదైనా పబ్లిక్ నుంచి వసూలు చేయాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ లేదు. ఆర్బీఐ ఏదీ లేనప్పుడు నువ్వు ఎలా చేసావు ఏంటి అని అడిగితే అది ఏం సమాధానం చెప్పలేదు.